తెలంగాణలో బతుకమ్మ ఎంత ముఖ్యమో బోనాలు సమ్మక్క సారక్క కూడా అంతే ముఖ్యమని, జాతరలు కూడా అంతే ముఖ్యమని విశాల దృక్పథంతో విగ్రహ ఏర్పాటును చూడాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా ప్రకటించుకున్నారని, ఆనాడు తెలంగాణ తల్లిని ఎందుకు గుర్తు చేసుకోలేదని అన్నారు. 70 లక్షల రూపాయల వాచి పెట్టుకునే కవితకు తెలంగాణ తల్లి గురించి మాట్లాడే అర్హత లేదని అంటున్న సామ రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయింది, సంబరాలు కూడా ముగిశాయి, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా పూర్తయింది. కానీ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏడాది పాలన పూర్తయింది, అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇంకా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఎందుకు మాటల కంటిన్యూషన్ అనేది చేస్తున్నారు? అంటే అది బీఆర్ఎస్ నాయకులను అడగాలి. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ తర్వాత కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల మేము స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి మేము స్పందిస్తా ఉన్నాం. విగ్రహ ఆవిష్కరణ అయిపోయింది, అధికారికంగా ఆ విగ్రహాన్ని గుర్తింపు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని గుర్తింపు చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళ కడుపులో ఉంటున్నటువంటి అక్కసుని వెళ్ళగక్కుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు, మరి ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం, మరి ఆ విగ్రహంలో నడుం బిగించినటువంటి తెలంగాణ తల్లి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా కొట్లాడుతుంది అనేటటువంటి సంకేతాన్ని తీసుకొని వాళ్ళు మరి చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగా నేను అనుకుంటా ఉన్నా. ఎందుకనంటే కొట్లాడుతున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు రాచరికం వెలుగబెట్టినటువంటి వీళ్ళు 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ప్రశ్నించేటటువంటి తత్వాన్ని కానీ లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కానీ కాపాడేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే కొట్లాడేటటువంటి వాళ్ళందరినీ తొక్కిపెట్టారు కాబట్టి. సో ఈరోజు ఆ విగ్రహం వాళ్ళకి నచ్చకపోవచ్చు, బట్ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల అభీష్టం మేరకి, చరిత్ర చెప్పినటువంటి సత్యాలతో, చేసినటువంటి త్యాగాలతో వాళ్ళని స్మరించుకుంటా భావితరాలకు కూడా భరోసానిచ్చుకుంటూ తెలంగాణ తల్లి విగ్రహం అనేటటువంటిది మనం ముందుకు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దీన్ని అందరూ స్వాగతించారు. వేలాది మంది సాక్షి విగ్రహావిష్కరణ జరిగింది. అయినా కూడా మరి నిన్న కూడా అక్కసు వెళ్ళగా కాల్సినటువంటి అవసరం ఏముండే అనుకుంటే ఆయన అన్నాడు, అసలు ఉద్యమ సమయంలో ఉంటున్నటువంటి తెలంగాణ తల్లిని ఎందుకు మార్చిండ్రు అని చెప్పి మాట్లాడిండ్రు. ఉద్యమ సమయంలో ఉంటున్నటువంటి తెలంగాణ తల్లి అంటే నీ పార్టీ ఆఫీస్ లో మాత్రమే నువ్వు పెట్టుకున్నావు. అప్పుడు ఏ విగ్రహం అని కాదు, 5 రకాల విగ్రహాలు మొత్తం మనకుండే. ఈ రోజు వెలుగు పేపర్లు కూడా వచ్చినాయి 5 రకాల విగ్రహం. అప్పుడు విగ్రహం ఎట్లుంది అనేటటువంటి కాదు, తెలంగాణ సాధించాలనేటటువంటి ఆకాంక్ష పెద్దగా ఉండే. కానీ ఆకాంక్ష పెద్దగా ఉన్నప్పుడు విగ్రహం ఎట్లున్నా పర్వాలేదు, మనకు తెలంగాణ రావాలనుకున్నాం. మనం అధికారంలోకి వచ్చినావు. ఈ 4-5 రకాల విగ్రహాలు కాదు, అందరం కూడా అందరి అభీష్టం మేరకి ఒక విగ్రహాన్ని మనం అందరం కూడా గుర్తించుకుందాం, దానికి అధికారికంగా గుర్తింపునిచ్చుకుందాం అని నువ్వు ఎందుకు ఇనిషియేట్ కాలే? 10 ఏళ్లలో నువ్వు ఎందుకు కనీసం ఒక విగ్రహాన్ని కూడా నువ్వు అది చేయలే, విగ్రహావిష్కరణ చేయలేదు? మరి ఈడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం కాడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతానన్నావు, 10 ఏళ్ళు ఎందుకు పెట్టలేదు అసలు నువ్వు? ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీ జవాబులు చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అనేది సెక్రటరియట్ ముందు పెడతాము అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ 4 గోడల మధ్య, శరసాల మధ్య బంధించారు, రహదారిలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత. సచివాలయం అనేటటువంటిది గుండెకాయ రాష్ట్రానికి. అంటే ఒక గుడిలో గర్భగుడి ఎట్లుంటుందో ఆ గర్భగుడిలో మనం పెట్టినాం ఈరోజు తెలంగాణ తల్లిని. ఎక్కడ పెట్టుకుంటాం దేవుణ్ణి? రహదారుల మధ్యలో పెట్టుకుంటామా లేకపోతే గర్భగుడిలో పెట్టుకుంటామా? వాళ్ళకి రహదారుల మధ్యలో పెట్టుకునేటటువంటి పబ్లిసిటీ స్టాచ్యూ వాళ్ళకి, కానీ మాకు పూజించుకునేటటువంటిది, ఆకాంక్షలు నెరవేర్చుకునేటటువంటిది, భగవంతుడి లెక్క భావించుకునేటటువంటిది కాబట్టి మేము గర్భగుడి లాంటి సచివాలయం లోపలనే పెడతాం. ముఖ్యంగా ఒక జీవోతోని తెలంగాణ అస్తిత్వాన్ని కావచ్చు, భావోద్వేగాన్ని కావచ్చు, తెలంగాణ ప్రజల వారసత్వాన్ని మార్చలేరు అంటుంది. ఒక జీవోతోటి కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆహాన్ని మేము దెబ్బతీసినాం, అది వాళ్ళ బాధ అంతా. కానీ తెలంగాణ ఆకాంక్షలను మేము కాపాడినాం, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మేము కాపాడినాం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ త్యాగాలని, లేకపోతే తెలంగాణ యొక్క మనం పచ్చి తెలంగాణ మనకు శరం ఎక్కువ అని అంటాం కదా, దాన్ని అస్తిత్వాన్ని మనం కాపాడుకున్నాం. ఆ అస్తిత్వం అనేటటువంటిది ప్రజల్లో ఉండొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అది చచ్చిపడిపోవాలి, కేవలం మా కుటుంబం నుంచే జరగాలనేటటువంటి ఒక స్వార్థం వాళ్ళకి ఏదైతే ఉందో అది ఈ రోజు పాపం కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ముఖ్యంగా దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ప్రత్యేకంగా ఏదైనా ఉందంటే అది బతుకమ్మ. కేవలం మన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకం. ఆ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి దూరం చేశారు అంటారు. తెలంగాణలో ప్రత్యేకమైనటువంటిది బతుకమ్మ ఎంత ముఖ్యమో బోనాలు కూడా అంతే ముఖ్యం, మరి సమ్మక్క సారక్క కూడా అంతే ముఖ్యం, ఇప్పుడు జాతరలన్నీ కూడా అంతే ముఖ్యం. అట్లా అని చెప్పి ఇప్పుడు బతుకమ్మ గత విగ్రహం దగ్గర ఉండే బోనం కనిపించాలి అంటే బోనాన్ని కించపరిచినట్టేనా? బోనాల పండుగ కూడా మన తెలంగాణదే కదా, మరి బోనాలను కించపరిచినట్టేనా? ఇదేంటంటే విశాల దృక్పథంతో చూసినటువంటి వాళ్ళు దాన్ని అట్లా చూడరు. కాకపోతే కుచిత బుద్ధితోటి రాజకీయం చేయాలనేటటువంటి దుర్బుద్ధితోటి మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు ఇవి తప్ప
అంతకు మించి వేరేది కాదు. బతుకమ్మ అంటే కవితమ్మ, కవితమ్మ అంటే బతుకమ్మ అని చెప్పి మీరు పోట్రే చేసుకురు. అండ్ తెలంగాణకి జాతిపిత కేసీఆర్ మాత్రమే. అప్పుడు ఎవరన్నా తెలంగాణ తల్లిని గుర్తు చేసిండ్రా మీ పార్టీ వాళ్ళు? తెలంగాణ తల్లి విగ్రహాలు అనేటటువంటిది ఫ్లెక్సీలను నిలబెట్టుకునేటటువంటిది ఒక ఒడిచి పట్టుకునే వస్తువుల లెక్క వాడుకున్నటువంటి మీరు అసలు తెలంగాణ పదమే నామూషి అయిపోయి భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చుకున్నటువంటి దుర్మార్గులు మీరు. మీకు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడేటటువంటి ఆస్కారం ఎడికించి ఉంటుంది? అధికారం లేదు, ఆస్కారం లేదు. అంటే తెలంగాణ ప్రజల అంటే తెలంగాణ తల్లి బీద తల్లి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడు అంటే ఆడబిడ్డలు ఎప్పుడు కూలీనాలు చేసుకుంటూనే బతకాలా అని చెప్పేసి కవిత. ఆడబిడ్డలు అంటే కూలీనాలు చేసుకుంటే బతకాలా అనేటటువంటి ఎవరు అనుకోలేదు. ఆడబిడ్డలు అందరినీ కోటీశ్వర్లు చేసుకోవాలని మా ప్రభుత్వం అనుకుంటుంది. తెలంగాణ తల్లి వజ్రాలు వైకుంఠాలు వడ్డానాలు పెట్టుకోదు కదా అని చెప్పేసి అంటే ఆడబిడ్డలు అందరూ ఎప్పుడు ఆ పరిస్థితిలోనే ఉండాలా అని చెప్పేసి. ఎంత ఉన్నా ఒదిగి ఉండడం అనేటటువంటిది మన జీవన విధానం ఉంటుంది. ఎన్ని కోట్లు ఉన్నా సామాన్య పౌరుల లెక్క బతికేటటువంటిది ఒక ఉన్నతమైనటువంటి గుణం ఉంటుంది. ఏం లేకపోయినా లేక్ శాతలతోటి మనం ముందుకు పోయి ఎగిరెగిరి పడేటట్టు అన్ను నాకేమో అనిమానం ఉంటుంది, ఏం లేదు ఎగిరెగిరి పడుతుంది అని అంటాం కదా. అట్లనే కవితమ్మ వైఖరి ఉంది ఈరోజు. ఆమె 70 లక్షల వాచులు పెట్టుకుంటది. తర్వాత అలయ్య బొమ్మలని బూర్జు ఖలీఫా దుబాయ్లో పోయి ₹1 యాడ్లలో కూడా నిమిషం పాటు ప్లే చేసుకుంటారు. వాళ్ళకి డబ్బులు ఎడికించి వచ్చినాయి అని అంటే మేకప్ వేసుకునేటటువంటి మీకు ₹1 నిమిషం పాటు యాడ్ లేనికి ఎడికించి వచ్చినాయి. 70 లక్షలు 80 లక్షల వాచులు పెట్టుకునే డబ్బులు ఎడికించి వచ్చినాయి. వాళ్ళని వాళ్ళు తెలంగాణ తల్లిలో ఊహించుకుంటారు కాబట్టి తెలంగాణ తల్లి ఎట్లుంటుందంటే నాలుకనే ఉంటుందని కూడా చెప్పింది గతంలో. ఆమె ఊహించుకుంటారు కాబట్టి ఆమెది అట్లుండొచ్చు. కానీ తెలంగాణ ఆడబిడ్డల యొక్క వైఖరి ఎంత ఉన్నా ఒదిగి ఉంటారు, నిర్మలంగా ఉంటారు, ఇంకొకరు కూడా బాగుండాలని చెప్పి ఉంటారు తప్ప ఇట్లా విష ప్రచారాలతోటి విద్వేషాలు రగిల్చి రాజకీయం చేసుకోవాలి లేకపోతే అవతలలో పొట్టగొట్టి మనం బతకాలి అనేటటువంటి మీలకు మాత్రం ఓడుంటారు. అంటే ముఖ్యంగా తెలంగాణను దోచుకున్నారు కాబట్టే కల్వకుంట్ల కుటుంబాన్ని ఇంటికి పంపిర్రు తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే అది వీళ్ళు కూడా వాళ్ళనే ఫాలో అవుతున్నారు. తొందరలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇంటికి పంపిస్తారని చెప్పేసి ఎంపీ అరవింద్ మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద నమ్మకం లేక ఆయనతో కూడా లేదు వాళ్ళైతే. సరే వాళ్ళేమో చేసినటువంటి పాపాలకు వాళ్ళని ఇంటికి పంపించారు. మేము వచ్చిన తర్వాత మేము చేస్తున్నటువంటి పరిపాలన ఏందో చూస్తా ఉన్నారు. మీరు చేసింది ఏందో కూడా చూసారు. మీరు కూడా పోటీ పడ్డారు కదా, మరి మీకెందుకు ఇవ్వలే? మిమ్మల్ని ఎందుకు గుర్తించలే? అంటే మీరు అర్హులు కాదని, తెలంగాణలో మీ పాత్ర లేదని, మీరు విద్వేషాలు రగులుస్తారని, తెలంగాణకి కేంద్రం నుంచి 10 సంవత్సరాల్లో మీరు ఒరగబెట్టినేం లేదని. కాబట్టి మీరు మమ్మల్ని విమర్శించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉంటున్నటువంటి కొలువుల గురించే మాట్లాడదాం. మోడీ మళ్ళా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క రాష్ట్రంలోనే ఉండి మా ప్రభుత్వం ఈ ఏడాదిలో కొలువులు ఎన్ని ఇచ్చినా ఒకసారి బేరీజ్ వేసుకుందాం. అరవింద్, మీకు అంత సినిమా లేదు మమ్మల్ని విమర్శించేటంత. పనితనంతో పోయేటటువంటి మాకు, పనికిమాల మాటలతో పోయేటటువంటి మీకు చాలా తేడా ఉంది. అంటే పాలన చేయమని అధికారం ఇస్తే గత పాలకులు చేసినటువంటి పనులను మాడిఫై చేసి వీళ్ళు చేయడం, టీఎస్ ని టీజీగా కావచ్చు, తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చి వీళ్ళు కొత్త రూపురేఖలు తేవడం అంటే ఇదే మా ప్రజలు అధికారం ఇచ్చి వీళ్ళని పాలన చేయమన్నది అంటున్నారు. బరాబర్ ఇచ్చారు మాకు అధికారం. ఎస్, మా ఆకాంక్షలను కాపాడుర్రి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కాపాడుండ్రి. ఇది ఒకసారి బొమ్మ చేసి, ఇది 2007లో ఉంటున్నటువంటి ఉద్యమకాల తెలంగాణ తల్లి. టీజీ అని చెప్పి అప్పుడు షట్లిప్పేసి కూడా ఉస్మానియా విద్యార్థులైనా ఎవరైనా టీజీ అని చెప్పి రాసుకోరు, టీఎస్ అని ఎవరు రాసుకోలేదు. ఏ ఉద్యమ సమయంలో ఏ ఆకాంక్షల గురించి ఆత్మ బలిదానాలు కూడా తెగిడ్చి మరీ కొట్లాడినటువంటి నాటి ఉద్యమ స్ఫూర్తి టీజీ అనే చెప్పింది. కానీ వీళ్ళు టీఎస్ అని మార్చుకోరు. ఎందుకు అంటే టీఆర్ఎస్ కి టీఎస్ దగ్గర ఉంది కాబట్టి దానికి అధికారికంగా దాన్ని గుర్తించుకోరు టీఎస్ అని, టీజీని కాదు. మేము వచ్చిన తర్వాత ప్రజలు ఏది ఆకాంక్ష ఇచ్చారో మేము దాన్ని తీసుకొని వస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజాపాలన కాబట్టి, ప్రజల ప్రభుత్వం కాబట్టి. తెలంగాణ తల్లి అప్పుడు ఉద్యమ సమయంలో ఏదైతే ఉండేనో సబ్బండ వర్గాలకు దగ్గర ఉంటున్నటువంటిది, అందరికీ ఒక ఐకమత్యాన్ని ఇచ్చినటువంటిది, సంఘటితం చేసి శక్తిని కలిగించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము ఈరోజు మళ్ళీ కూడా తీసుకొని వచ్చినాం. అది కల్వకుంట్ల కుటుంబానికి నచ్చకపోవచ్చు, అయినా మీరు మొక్కుర్రి. ఎవరొద్దంటారు? మీ పార్టీలో బీఆర్ఎస్ తెలంగాణ తల్లి లెక్క మీరు కీర్తించుకోండి, ఎవరొద్దంటారు? మేమే కాదు. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసినటువంటి పనులను మీరు మార్చడం, మీరు చేసినటువంటి పనులను రేపు అధికారంలోకి వచ్చే వాళ్ళు మార్చడం, ఇదేనా సార్ నెక్స్ట్ అంటే కంటిన్యూషన్? అంటే నేను ఒకటంటే ప్రజల అభిష్టం ఏముందో దాని తగ్గట్టు పోవాలని చెప్పి మేము అంటాం. మేము ప్రజల అభిష్టం మేరకు పోతున్నాం. కానీ మీరు అంటున్నారు రేపు వచ్చే వాళ్ళు కూడా అదే మాట్లాడారు, ప్రజలకు నచ్చలేదు. వాళ్ళు ఎట్లా అంటారు? నేను ఉదాహరణ ఒకటే చెప్తున్నా. ఛాతి మీద టీజీ అని రాసుకురు ఉద్యమ సమయంలో, నువ్వు టీఎస్ అని చేసినావు, మేము మళ్ళీ టీజీ చేసేసినాం. ఎందుకంటే ప్రజలు కోరుకురు కాబట్టి. నువ్వు మళ్ళీ మార్చేది ప్రజలకు వ్యతిరేకమా ప్రజల కోసం అన్నట్టు. టీజీ అనేది ఇప్పుడు మీరు అంటున్నారు తెలంగాణ ప్రజలు అనట్లేదు అని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. మీరు చేసిన పనిని వచ్చే వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు కూడా మార్చుకోవచ్చా? తెలంగాణ ప్రజలు కోరుకురు కాబట్టి గుండెల మీద రాసుకురు అంటున్నా. గుండెల మీద రాసుకుందే మీరు ఈరోజు గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నాము. వాళ్ళ గుండెకాయల మీద రాసుకున్నటువంటి పేరునే అధికారికంగా మేము ఈరోజు గుర్తింపునిస్తున్నాము.
వాళ్ళు కోరుకుంటున్నట్టుగా మేము చేస్తున్నాం, కానీ వాళ్ళు కోరుకు గుండెల మీద రాసుకున్నటువంటి గుండెల మీద తన్ని అది కాదు ఇంకోటి అని చెప్పేసి నువ్వు చేసినావు అంటున్నా. ఎవరు ప్రజలకు దగ్గర ప్రజలు తెలుసుకుంటారు, ఇబ్బంది లేదు. అంటే కాళేశ్వరం కట్టిండు కేసీఆర్, కూలిపోయి కాళేశ్వరం కట్టిండు, ఆయన ధీటుగా ఆయన మూసి ప్రక్షాళన అంటున్నాడు. మూసి ప్రక్షాళన అంటే ఓవరాల్ గా చేయాలా? ఇప్పటి వరకు కూడా ఇటు హైడ్రా కావచ్చు, మూసి ప్రక్షాళనకు సంబంధించి కావచ్చు, ఓల్డ్ సిటీలో ఎందుకు చేయి పెట్టలేదు అని చెప్పేసి ఎంపీ అరవింద్. చేతి పెట్టేది ఏముంటది, ఇంకోటి పెట్టేది అంత దమ్ము ధైర్యం ఉందా అసలు? దమ్ము ధైర్యం గురించి మాకు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఇదే గతంలో ఓవైసీ బ్రదర్స్ ని అటు ఇటుకుంటే కూడా జైలు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మీ బీజేపీ 11 ఏళ్ల ఉంది కేంద్రంలో ఉంది, మరి ఎందుకు పొడవలేదు? ఏమి ఇంత పొడుగు మాట్లాడతారు మీరు? మాకు చెప్పేటంత సినిమా లేదని అంటున్నా, మళ్ళీ కూడా చెప్తున్నా నేను. బీజేపీకి అంత అసలు బీజేపీకి మాట్లాడే అర్హతనే లేదు తెలంగాణ మీద. ఆ మూసి మీద 30 రూపాయలు లేనటువంటి వాళ్ళు పనికిమాల వాళ్ళు ఉంటుంది, లేకపోతుంది. మనకి 8 మందిని పంపించారు, ఇడికించి 8 మందిని పంపించారు, తల ఒక 1000 రూపాయలు వచ్చిరా. హైడ్రా కావచ్చు, అటు మూసి ప్రక్షాళన కావచ్చు, తెర వెనకాల ఒక కుట్ర జరుగుతుంది, ఇది కేవలము రియల్ ఎస్టేట్ వ్యాపారము అంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మూసి ప్రక్షాళన చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లయితే చెప్పు, దోచుకోవడానికి ఎట్లా చెప్పు, ఎట్లయితే? కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు ఎట్లా దోచుకున్నాడు? మూసి ప్రక్షాళన పైన మీరు 150 కోట్లు అంటున్నారు, అది ఒక వ్యాపారం లాంటిది కదా. నేను ఒకటే చెప్తా, అది వ్యాపారం కాదు, ప్రక్షాళన అంటారు దాన్ని. పర్యావరణం మంచిగా అవుతుంది. ఇప్పుడు మనం ఢిల్లీకి పోతున్నాం, ఢిల్లీకి పోతే ఒక్కరోజు ఢిల్లీలో ఉంటే ఒక మనిషి సగటు మానవుడు 36 సిగరెట్లు తాగినంత కేవలం ఉంటేనే ఎంత ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ రోజు మొత్తం అవి ఇవి పెట్టుకొని రూమ్లలో ఈ రోజు మనం ఇవి మాట్లాడుతున్నాం, కానీ ఎయిర్ ప్యూరిఫైర్లు పెట్టుకొని బతుకుతున్న పరిస్థితికి వచ్చినాం. ఎవరో కాదు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడినటువంటి మాటలు, నేను ఢిల్లీకి వస్తలేని ఆరోగ్యమే ఖరాబ్ అయిపోతుంది ఇక్కడికి వస్తాయని. అట్లా హైదరాబాద్ అనేటటువంటిది మనని, మన పిల్లల్ని భవిష్యత్తులో మనం ఒక మంచి వాతావరణం ఇవ్వాలనేటటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి. ప్రతి దాని మీద బట్టగాల్చి మీద వేస్తామనంటే ఏదైనా డిబేటబులే. కానీ కాళేశ్వరం అనేటటువంటి 1,00,000 కోట్లు పెట్టి మేము కట్టాం, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని వాళ్ళు చెప్పారు కదా. మరి ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం పనే చేయలే. మరి రికార్డు స్థాయిలో ఈ రోజు ధాన్యం ఎడికించి వచ్చింది అంటే మీరు చెప్పింది అబద్ధం కదా. కాళేశ్వరం కించి వచ్చిన నీళ్ళు అనేటివి అయితే లేనే లేవు కదా, అదైతే ఆగిపోయింది, మెరుగేట కూలైపోయింది. అన్నారం సుందిలో సేమ్ అట్లనే ఉందని చెప్పారు. ఈరోజు విచారణ దాని మీద జరుగుతూ ఉంది. అయినప్పటికీ జ్ఞానం ఏమంటున్నామంటే, రూపాయి పొదుపు చేసి నిజంగానే ప్రజల యొక్క అభ్యున్నతి కోసము, రాష్ట్ర ప్రగతి కోసము అనేటటువంటిది మనం చేసుకుంటూ పోతే ప్రజలే దాన్ని హర్షిస్తారు. ఫస్ట్ ఏమన్నారు, 3 నెలలు నిలబడది ప్రభుత్వం అన్నారు. తర్వాత నిన్న మీడియాలో కూర్చొని వచ్చే టర్మ్ మాదే అంటుండు. అంటే నువ్వు ఒప్పుకున్నావు కదా, మళ్ళీ వచ్చే టర్మ్ దగ్గరకు వచ్చేసరికి నెక్స్ట్ టర్మ్ కల్లా ట్రై చేస్తామని అంటారు మీరు. ఇది మొత్తానికి 4 కోట్ల ప్రజలకి తెలంగాణ తల్లి విగ్రహ రూపం నచ్చింది, కానీ ఆ కుటుంబానికి మాత్రమే నచ్చలేదని చెప్పేసి సామ రామ్మోహన్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, బవితా 619.